ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా ఈ ఫోన్స్తో అనేది ఒక ఫోటో అనేది దిగాలి మనం. సో మనం కెమెరాతో అనేది దిగొచ్చు, మొబైల్ ఫోన్లో కూడా దిగొచ్చు. సో దిగాక మనం ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. వీడియో అనేది లెంతీగా అయిపోద్దని ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు. సో ఎలా కట్ చేసుకోవాలని తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియో చేసిన టాపిక్ మీద అక్కడ నుంచి చూసి మీరు కూడా కట్ చేసుకోవచ్చు. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. పిక్సార్ట్లో ఓపెన్ చేసుకున్నాక మనం యాడ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. యాడ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే ఫోటో ఇప్పుడు కట్ చేసుకుని ఉన్నామో ఆ ఫోటో అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఓపెన్ చేస్తున్నాను అదే ఫోటో. సో ఓపెన్ చేసుకున్నాక సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి చూసారా క్లారిటీగానే ఉంది కదా కట్టింగ్ అనేది. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఎలా కట్ చేసుకోవాలి అనేది, అక్కడ నుంచి మీరు చూసి కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అనేది మనం ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కరెక్ట్గా స్క్రీన్ బ్యాక్గ్రౌండ్కి సెంటర్గా పైన మనం అది పెడతాం కాబట్టి పిఎన్జీ వాల్ది. సో కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇప్పుడు టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. టూల్స్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్లో. టూల్స్ ఆప్షన్లో క్లిక్ చేసి అడ్జస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్లోకి వెళ్ళాలి. అడ్జస్ట్ ఆప్షన్ క్లిక్ చేసాక మనకి సో అమౌంట్ అనేది తగ్గించుకోవాలి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కూడా తగ్గించుకోవాలి, క్లారిటీని కొంచెం పెంచుకోవాలి, సాచురేషన్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక హైలైట్స్ని కూడా కొంచెం మైనస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. షాడోస్ని కూడా కొంచెం తగ్గించేసుకుందాం. సో రైట్ క్లిక్ ఎరేజర్ ఉంది కదా ఫ్రెండ్స్, పైన ఎరేజర్ని క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కి ఓన్లీ ఇది డ్రెస్ మీద మాత్రమే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్తో మనకి డ్రెస్ అనేది కూడా ఒక కొంచెం డార్క్గా అనేది మ్యాచ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్తో. సో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్గా డార్క్గా ఉందో సో బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేయండి. అయిపోయాక ఎరేజ్ మొత్తం చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనకి ఏదైతే పిఎన్జీ ఉంటుందో హెయిర్ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అన్ని పిఎన్జీస్ ఇమేజెస్ కూడా మీరు. సో హెయిర్ పిఎన్జీస్ అని నేను హెయిర్ అనేది పిఎన్జీ జూమ్ చేసుకుని కరెక్ట్గా మనం సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను హెయిర్ పిఎన్జీ అనేది సెట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు కావాలితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది అంటే మీ ఫోటోని బట్టి ఫ్రెండ్స్. నేను నా ఫోటోలో నా హెయిర్ అనేది కొంచెం బాగాలేదు కాబట్టి నేను నా హెయిర్ పిఎన్జీ అని పెట్టి వాడుతున్నాను. సో నేను దీన్ని రివర్స్లో వాడుతున్నాను. సో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేయాలి. ఇలాగా ఎరేజర్ చేసుకోవచ్చు మనకి మన అన్వాంటెడ్ హెయిర్ అనేది బయటకు వస్తే మనకి ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి తెలుసు కదా ఎరేజ్ ఆప్షన్ అని ఉంటుంది. సో కరెక్ట్గా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ పిఎన్జీ కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే యాడ్ చేసుకున్నాం అలాగే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. సేమ్ యాడ్ ఫోటో ఆప్షన్స్కి వెళ్ళి సర్కిల్స్ బ్లూ కలర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిఎన్జీ అనేది యాడ్ చేసుకోవాలి. సో సర్కిల్స్ పిఎన్జీ యాడ్. సో ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మనం కరెక్ట్గా పెద్దగా చేసుకోవాలి, సైజు కరెక్ట్ సెట్ చేసుకొని. సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పోవాలంటే మనకి ఏం చేయాలంటే కింద మనకి ఒపాసిటీని ఫుల్గా పెట్టుకొని బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. సో బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ అనేది పోతుంది. సో ఇప్పుడు పోయింది కదా ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ అనేది పోయింది. ఇప్పుడు కరెక్ట్గా సర్కిల్ అనేది ఇప్పుడు మనకి మన ఫోటో మన బాడీకి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఎరేజర్ ఆప్షన్ తీసుకొని మనం హ్యాండ్స్ మీద ఏదైతే ఉందో అదైతే కొంచెం ఎరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే సర్కిల్ అనేది మన చుట్టూ ఉన్నట్టుగా మనం అనేది ఎరేజర్ అయితే చేసుకోవాలి. సో హ్యాండ్స్ దగ్గర ఏమైనా ఉంటే అది ఎరేజ్ చేసేసుకోండి. సో కొద్ది ఒక లైన్ మాత్రమే చేయండి, ఒక్కొక్క లైన్ అనేది విడిచిపెట్టేయండి. సో నెక్ కాడ అరెస్ట్ చేయండి, అలాగే మిడిల్లో కూడా కొంచెం అరెస్ట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోటో అనేది మనం సర్కిల్ రూపంలో ఉన్నట్టయితే మనకి సో ఫోటో అనేది తయారైంది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ టిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. సేమ్ నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ పిఎన్జీ అనేది యాడ్ చేసుకుందాం. సేమ్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సేమ్ యాజ్ టీజ్గా
చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఎడిటింగ్ అనేది. సో వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో యాడ్ పిఎన్జీ వరల్డ్ పిఎన్జీ అనేది యాడ్ చేసుకున్నాక సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో కావాలంటే మనం దీన్ని సైజ్ని డిక్రీస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ ఇచ్చేయాలి ఒకవేళ కరెక్ట్ అయిపోతే. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాలోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. డ్రాలోకి వెళ్ళిపోయి సింపుల్గా దీన్ని సేవ్ చేసుకోవడమే. నెక్స్ట్ లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుందాం, కొంచెం రీటచింగ్ ఇద్దాం. అప్పుడు ఇమేజ్ అనేది ఇంకా కొంచెం క్లారిటీగా లుక్ అనేది వస్తుంది. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్స్పోర్ట్ని లైట్గా కొద్దిగా పెంచుకొని హైలైట్ని కొంచెం మైనస్లో పెట్టుకుందాం. సో షాడోస్ని కూడా మనం మైనస్ పెట్టుకుందాం. సో వైట్ని స్లైట్గా పెంచుకుందాం. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెంపరేచర్ని కొద్దిగా పెంచుకుందాం, ఒక 10 లాగా 9 పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. రెడ్ కలర్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం మనకి ఫోటోకి తగ్గట్టుగా. సో సాచురేషన్ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను, కొంచెం లూమినెస్ని కొంచెం లైట్గా పెంచుతున్నాను. సో ఆరెంజ్లోకి వెళ్ళిపోదాం. ఆరెంజ్లోకి వచ్చేసరికి సాచురేషన్ అయితే తగ్గించాలి, లూమినెస్ని పెంచాలి. సో ఫేస్ అనేది వైట్గా అయితే మారుతుంది. సో చూడొచ్చు మీరు చేంజెస్ బిఫోర్ ఆఫ్టర్. సో వైట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎల్లో కలర్ పెద్దగా ఏం లేదు కాబట్టి ఫోటోలో జస్ట్ సింపుల్గా పెంచుకొని, గ్రీన్ అయితే అసలు లేదు కాబట్టి ఫోటోలో వదిలేయండి. బ్లూ ఆప్షన్ కూడా కొద్దిగా పెంచుకోండి. నెక్స్ట్ బ్లూ ఆప్షన్ వచ్చేసి సాచురేషన్ కొంచెం పెంచండి, లూమినెస్ని కొంచెం తగ్గించండి, మైనస్లో పెట్టుకోండి, ఎందుకంటే డార్క్గా అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ కలర్స్ అనేవి మనకి పెద్దగా ఏం లేవు. బ్లూ కలర్ని కొద్దిగా పెంచుకుందాం. సో అయిపోయాక డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చాక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ క్లారిటీని కొంచెం పెంచుకోండి, క్లారిటీని కొద్దిగా పెంచుకుందాం. సో వింగ్టీని తగ్గించుకుంటే మనకి ఫోటో అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి ఆఫ్టర్ మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, బిఫోర్ ఆఫ్టర్ అని నేను చూపిస్తాను ఒకసారి. ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మనకి స్కిన్ అనేది వైట్గా మారింది, అలాగే కలర్స్ అనేవి కూడా మనకి అట్రాక్టివ్గా అనేవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇమేజ్ అయితే రియలిస్టిక్గా అయితే మారింది. సో ఇంకా మీకు షార్పింగ్ కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి షార్పింగ్ పెంచుకోవచ్చు, నోస్ రిడక్షన్ కూడా పెంచుకోవచ్చు. సో ఇమేజ్ అనేది ఇంకా క్లారిటీగా అనేది తయారవుద్ది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్గా సేవ్ చేసేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి, సేవ్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చాలా సింపుల్. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.